భారత ప్రధాని నరేంద్ర మోడీ కరీబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటిస్తున్నారు. మోదీ ఆ దేశంలో దిగిన వెంటనే అపూర్వ స్వాగతం లభించింది. ట్రినిడాడ్ ప్రధాని కమలా ప్రసాద్ బిఎస్ఆర్ విమానాశ్రయానికి వచ్చి స్వాగతించారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ట్రినిడాడ్ ప్రధాని నోట నరేంద్ర మోడీ రాసిన కవిత వినిపించింది. ఈ కళ్ళు ఎంతో అదృష్టం చేసుకున్నాయనే అర్థంలో పేరిట గుజరాతీ భాషలో మోదీ రాసిన పుస్తకంలోని కవితను ఆమె ప్రస్తావించారు. తన ప్రయాణంలోని జ్ఞాపకాలు, పోరాటాలను మన ప్రధాని ఆ కవితలో పొందుపర్చారు. దానిని ట్రినిడాడ్ ప్రధాని వినిపించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ దేశంలో భారత సంతతికి చెందిన ప్రజలు 40% మంది ఉన్నారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఇప్పటికీ వారి ఆహారం, సంగీతం, భాషల్లో స్పష్టంగా కనిపిస్తాయి. అంతకుముందు ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ప్రధానమంత్రి కమలాను బీహార్కు ముద్దుబిడ్డగా పేర్కొన్నారు. కమలా పూర్వీకులు బీహార్లోని బక్సర్కు చెందినవారని తెలిపారు. అక్కడి ప్రజలు ఆమెను బీహార్ కుమార్తెగా భావిస్తారన్నారు. ఆ రాష్ట్ర వారసత్వం ప్రపంచానికే గర్వకారణమన్నారు. శతాబ్దాలుగా వివిధ రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య బలమైన స్నేహం ఉందన్నారు. ట్రినిడాడ్లోని పలు విధులకు బనారస్, పట్నా, కోల్కతా, ఢిల్లీ వంటి పేర్లు ఉన్నాయన్నారు.